మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారంపై అటవీ శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ముంబైలో సర్జరీ చేయించుకుని ఆసుపత్రిలో ఉన్న ఆయన అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించారు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో హనుమాన్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. అటవీ శాఖ టీటీడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పవన్ సూచించారు. తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళన చెందకుండా భరోసా కల్పించేలా చర్యలు ఉండాలని పవన్ ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తిరుపతిలోనే చిరుత సంచారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచారం పట్ల అటవీ శాఖ అధికారులు పూర్తిగా సమన్వయం పాటించాలి, శ్రీ హనుమాన్ అనే బృందాలతోటి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని కూడా సూచించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఆయన వైద్యం చేసుకుంటూ ముంబైలో ఉన్నా గానీ చిరుత సంచారంపై స్పందిస్తూ అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలంటూ కూడా స్పష్టం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక తిరుమల అలిపిరి దగ్గర మెట్ల మార్గంలో ఏదైతే చిరుత సంచారం చేస్తుందో ఆ ప్రాంతానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అధికారుల పర్యవేక్షణలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం ఎప్పుడు చర్యలు చేపడుతున్నా గానీ ఎప్పటికప్పుడు చూసినట్లయితే కనుక అనూహ్యంగా మెట్ల మార్గంలోకి చిరుతలు సంచరిస్తూ ఉన్నాయి. వీరిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో చూసినట్లయితే కనుక శ్రీ హనుమాన్ బృందము అలానే టీటీడీ అధికారులు అందరూ సమన్వయంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడము అలానే కూడా జరిగింది. అంటే అటవీ శాఖ అధికారులు టీటీడీ అధికారులు సమన్వయంతో ముందుకు జరుగుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే సమన్వయంతో ముందుకు సాగాలంటూ కూడా స్పష్టం చేయాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.